హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్గా నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఊటీ వెళ్ళినప్పుడు చెన్నై నుంచి కోయంబత్తూర్ వరకు ట్రైన్ బుక్ చేసుకున్నాను. ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉంది కదా అని మెరీనా బీచ్ కూడా ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్లోనే ఉందంట. సో మెరీనా బీచ్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మన ఛానల్లో 2 or 3 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ నేచర్ ఛానల్. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మెరీనా బీచ్కి వెళ్ళడానికి బస్సెస్ ఉన్నాయి, అలాగే ఆటోలు కూడా ఉన్నాయి. మెరీనా బీచ్ పక్కనే డాక్టర్ ఎంజీఆర్ గారిది అలాగే జయలలిత గారిది సమాధి ఉంది. ఇక్కడికి వచ్చేంత వరకు నాకు తెలీదు మెమోరియల్స్ ఉన్నాయని. ఇవి చూసుకొని మనం మెరీనా బీచ్ దగ్గరికి వెళ్దాము. ఎంట్రీ టికెట్ ఏం లేదు. టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 9:30 వరకు ఉంటుందంట. అలాగే జయలలిత గారి మెమోరియల్ చూశాక వారి గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవి నేను నా ఓన్గా చెప్పినవి కాదు. గూగుల్ సెర్చ్ చేశాక అందులో కొన్ని పాయింట్స్ వరకు నోట్ చేసుకొని అవి మీకు చెప్తున్నాను. ఎంజీఆర్ గారు 17 Jan 1917లో గోపాల్ మీనన్ మరియు మారుతూరు సత్యభామ దంపతులకు జన్మించారు. ఎంజీఆర్ గారి పూర్తి పేరు మారుతూర్ గోపాలన్ రామచంద్రన్. ఎంజీఆర్ గారు నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా అలాగే రాజకీయ ముఖ్యమంత్రిగా చేశారు. ఎంజీఆర్ గారి తొలి చిత్రం సతీ లీలావతి. ఎంజీఆర్ గారికి పుటచ్చి తలైవర్, మక్కర్ తిలగం, వల్లర్, వాతియర్ అని మారుపేర్లు ఉన్నాయి. 1988లో భారతరత్న అవార్డ్ అలాగే 1974లో గౌరవ డాక్టరేట్ అవార్డుని తీసుకున్నారు. 1977 నుంచి 1989లో మరణించే వరకు తమిళనాడులోని ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1987 December 24 నాడు గుండెపోటుతో మరణించారు. తమిళనాడులోని ప్రజలు ఎంజీఆర్ గారిపై ఉన్న అభిమానంతో అన్న ఎంజీఆర్ గారని పిలుస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా అన్న ఎంజీఆర్ గారి యొక్క మ్యూజియం. ఈ మ్యూజియంకి ఎంట్రీ టికెట్ ఉంటుందో లేదో నాకు తెలీదు. ఇక్కడున్న వాళ్ళు ఎంట్రీ పాస్ ఇచ్చారు. మ్యూజియం స్టార్టింగ్ గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. ఆ సెక్యూరిటీ వాళ్ళకి చూపించి లోపలికి వచ్చేసాము. ఈ మ్యూజియంలో ఎంజీఆర్ గారికి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎంజీఆర్ గారి యొక్క స్టాచ్యూ. మ్యూజియం మొత్తం చేశాక బయటకు వచ్చాము. బయటికి రాగానే ఇలా ఉంది. మొత్తం మార్బుల్తో చేశారు. ఆర్కిటెక్చర్ డిజైన్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. మేము వెళ్ళిన టైం ఆఫ్టర్నూన్ అవ్వడం వల్ల చాలా వేడిగా ఉంది. అందుట్లో ఈ మార్బుల్స్ సన్ రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల ఇంకా వేడిగా ఉంది. మీరు కనుక ఈ మెమోరియల్ విజిట్ చేయాలనుకుంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ విజిట్ చేయండి. ఇప్పుడు మనం జయలలిత గారి మెమోరియల్ దగ్గరికి వెళ్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎంజీఆర్ గారి యొక్క సమాధి. ఎంజీఆర్ గారి సమాధి చుట్టూ లోటస్ ఆకారంలో ఉన్న ఈ డిజైన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ జ్వాల నిత్యం వెలుగుతూనే ఉంటుంది. ఎంజీఆర్ గారి యొక్క సమాధి వెనకే జయలలిత గారి యొక్క సమాధి ఉంది. ఇప్పుడు మనం అమ్మ జయలలిత గారి సమాధి దగ్గరికి వెళ్దాము. జయలలిత గారి సమాధి చుట్టూ ఫీనిక్స్ ఆకారంలో ఉన్న షేప్ను డిజైన్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మ జయలలిత గారి సమాధి. ఇక్కడ జ్వాల నిత్యం వెలుగుతూనే ఉంటుంది.
ఇప్పుడు మీరు చూస్తున్నది మ్యూజియం. మేము అప్పుడు వెళ్ళినప్పుడు ఈ మ్యూజియం క్లోజ్ చేసింది. జయలలిత గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. జయలలిత గారు 1948 ఫిబ్రవరి 24న జయరాం వేదవల్లి దంపతులకు జన్మించారు. జయలలిత గారి అసలు పేరు కోమలవల్లి. రాజకీయంలోకి రాకముందే తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 140 సినిమాల్లో నటించారు. జయలలిత గారు తెలుగులో తీసిన తొలి సినిమా పేరు మనుషులు మమతలు. జయలలిత గారు 1991 నుంచి 1996, 2001లో కొంతకాలం, మళ్ళీ 2002 నుంచి 2006 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2016 డిసెంబర్ 5న గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు మనం వరల్డ్ సెకండ్ లాంగెస్ట్ బీచ్, అలాగే ఇండియాలోని లాంగెస్ట్ బీచ్ అయిన మెరీనా బీచ్ దగ్గరికి వెళ్దాము. మెరీనా బీచ్ స్టార్టింగ్లో ద విక్టరీ ఆఫ్ లేబర్ అండ్ మహాత్మా గాంధీ గారి యొక్క స్టాచ్యూ ఉంది. మెరీనా బీచ్ స్టార్టింగ్ దగ్గర నుంచి బీచ్కి వెళ్ళే వరకు సుమారు ఒక 500 నుంచి 600 మీటర్స్ వరకు నడవాలి. వెళ్ళే దారిలో షాప్స్ ఉన్నాయి, మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి. ప్రైడ్ ఆఫ్ చెన్నైగా పిలువబడే ఈ మెరీనా బీచ్ దాదాపు 13 కిలోమీటర్స్ వరకు విస్తరించి ఉంది. ఇక్కడ మీరు సన్ రైజ్ చూడొచ్చు, అలాగే సన్సెట్ కూడా చూడొచ్చు. నైట్ 12 తర్వాత ఈ బీచ్లో ఎలో లేదు. మెరీనా బీచ్ని చూసేసేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.